దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ప్రభు పేరిట మీ అందరికి కూడా ఉదయ కాలంలో ప్రేమ వందన తెలియజేస్తూ ఉన్నాను. ఈ కృపా ధ్యానములు నేటి నుంచి ప్రారంభించబడుతున్నాయి. దేవుని యొక్క ఆలోచన మేర ఈ కార్యాన్ని మరి ప్రారంభించడం జరిగింది. ఆయన కృపలో మనందరినీ కూడా భద్రపరిచి ఇంతవరకు కూడా క్షేమాన్ని ఇచ్చి కాపాడుతూ ఎన్నో కార్యములు జరిగిస్తూ మనకు కృపనిచ్చిన దేవునికి మనం ఎంతగానో రుణస్థులయ్యాం. అందుకని ఉదయ కాలంలో మళ్ళా మీతో నాతో మనందరితో కూడా దేవుడు చేసిన మేలులు, మన ఎడలు చేసినటువంటి ఉపకారములు మర్చిపోకుండా దేవుణ్ణి కలుసుకోవడానికి ఉదయ కాలమున ఆయన కృపను గ్రహించారు. కనుకనే ఉదయ కాలమున మీ అందరికి కూడా మరొకసారి ప్రేమ వందన తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్య ధ్యానంలోనికి కొద్ది నిమిషాలు మనం బైబిల్లో రాయబడినటువంటి మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే వాటిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కులు మనం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, అవి మన జీవితాలకు చేసిన మేలులు, ఉపకారాలు తలుచుకుంటున్నప్పుడు మనం చెప్పకుండా ఉండలేదు. దావీదు అనే భక్తుడు మరి కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి కీర్తనలో 63వ అధ్యాయంలో 3వ వచనంలో రాస్తున్నాడు. ఆయన ఏమనంటే, నీ కృప జీవము కంటే ఉత్తమం, ఆయన కృప ప్రాణము కంటే ఉత్తమమైందని, ఆయన కృప శ్రేష్టమైందని, ఆయన కృప జీవము అంటే జీవము కంటే అంటే ప్రాణం కంటే చాలా ఉత్తమమైందని చెప్తున్నాడు. ఈ కృపను మనం పొందుకోవాలంటే ప్రతి ఉదయమున ఆయన పాదసన్నిధికి వెళ్ళాలి. ప్రతి ఉదయమున ఆర్భటించి ఆయన సన్నిధిలో మనం కానీ ప్రార్థించగలిగితే, లేక ఉదయ కాలంలో ఆయన సన్నిధిలో మనం కలుసుకోగలిగితే ఖచ్చితంగా ఆ కృపను మనం పొందుకుంటాం. కీర్తనలో 90వ అధ్యాయంలో 14వ వచనంలో రాయబడుతుంది, ప్రతి ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించలేము. వింటున్నారా పిల్లారా? ప్రతి ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచమయ్యా అని భక్తుడు మోషే గారు ప్రార్థన చేస్తారు. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాం. నీ కృప లేకపోతే మేము ఉత్సహించలేము. నీ కృపతోనే మమ్మల్ని తృప్తిపరచబడతాం. మీ కృప లేకపోతే మేము తృప్తి లేదు మాకు. మేము మా దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించాలంటే ప్రతి ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచాలయ్యా అని మోషే రాస్తున్నాడు, దావీదు రాస్తున్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రతిరోజు ఆయన కృప లేకపోతే మనం జీవించడం కష్టం. ఆయన కృప లేకపోతే బ్రతకటమే కష్టం. ఆయన కృప లేకపోతే మనం నడవడం ఇంకా కష్టం అవుతుంది. అందుకని కృపను గురించి పాడకుండా ఉండలేము, కృపను గురించి ధ్యానించకుండా ఉండలేము, కృపను గురించి మాట్లాడకుండా ఉండలేము. అందుకని కృప 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 అని పాత నిబంధన భక్తులందరూ కూడా కృపను గురించి ఎక్కువ చెప్తూ వచ్చారు. భక్తులైనటువంటి వారు కృపలో నిలబడాలని, కృపలో మనం బ్రతకాలని వారు చెప్పుకుంటూ వచ్చారు. దావీదు భక్తుడు అంటాడు ఇంకొక మాట, 59వ కీర్తనలు అంటాడు, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గురించి నేను కీర్తించేదను, ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానం చేసేదను. ఎంత చక్కటి మాట చూడండి. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగా ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించేదను. వింటున్నారండి పిల్లారా? దేవుని బలముతో నీ కీర్తిస్తానంటున్నాడు. ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానం చేసేదను. నా ఎత్తైన కోటగాను ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు, నీ బలమును గురించి నేను కీర్తించేదనయ్యా. కృపను గురించి సరే ఉదయకాలం నీ కృపను గురించి నేను ధ్యానం చేస్తాను, ఉత్సాహగానం చేస్తాను అని చెప్తున్నాడు. 10వ వచనం గమనించినట్లయితే 59వ కీర్తన 10వ వచనంలో, నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను, నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని
దేవుడు నాకు చూపించును. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకును. చూసారా ఎంత చక్కటి మాట. కృపతో దేవుడు మనల్ని కలుసుకుంటున్నాడు. ఆ కృపను పొందాలి అంటే, ఆ కృపలో మనం నిలబడాలి అంటే, ఆ కృపలో మనం ఏర్పాట్లకు రావాలి అంటే కొన్ని కార్యాలు మనం చేయాలి. నేను 2-3 క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా వినాలని మనవి. ఎందుకంటే దేవుని వాక్యం చాలా బలమైనది, దేవుని వాక్యం చాలా శ్రేష్టమైనది, దేవుని వాక్యం చాలా కృప కలిగింది కనుక ఆ కృపాసక్తి సంపూర్ణమైన వాక్యాన్ని మన ఆత్మీయ జీవితాల్లో నెమరు వేసుకుంటూ ధ్యానం పూర్వకంలోకి తీసుకుని వచ్చినట్లయితే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. మొదటి మాట కీర్తన 32:10 అంటాడు, ఆయన మీద నమ్మిక ఉంచే వారికి కృప ఆవరించి ఉన్నది. దేవుడు అని నమ్మకం ఉంచాలి. హెబ్రీ 11:6 అంటాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మువానికి ఫలం దయచేవాడని కదా అంటాడు. దేవుడు ఉన్నాడని ఎప్పుడైతే నమ్ముతావో నమ్మిన వారికి కృప ఆవరించి. నమ్మటంలోనే చాలా శక్తి దాగి ఉంది పిల్లలు. నమ్మటం అంటే ఎవరో చెప్పిన మాటలు కాదు, స్వయంగా నువ్వు వినాలి, నీ హృదయంలోనికి రావాలి, నీ మనస్సులోనికి రావాలి, నీ తలంపులోనికి రావాలి. వినడం వల్ల నీకేం కలిగింది? విశ్వాసం కలిగింది. దేవుని వాక్యం వింటే, దేవుని మాట వింటే, దేవుడి స్వరం వింటే నీ జీవితంలో అద్భుతం జరిగింది. ఎందుకంటే ఆయన మీద నమ్మిక వచ్చితే చాలు, కృప ఆవరించింది. మంచు చెట్టుకి ఎలా ఆవరిస్తుందో నీకు కూడా ఆయన కృప అట్లా ఆవరించి. నమ్మిక ఉంచాలి. నమ్మిక. ప్రభు చెప్తున్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం లేదు. వాళ్ళని ఆపదలో, బాధల్లో, వేదంలో, దుఃఖములో, భయములో, కలవరాల్లో వాళ్ళని నమ్ముతూ ఉంటాం. కానీ జీవము గల దేవుడిని నమ్ముట వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏంటంటే నీ జీవితంలో కృప ఆవరించింది. నమ్మకపోతే చేసేది ఏం లేదు. చాలా మందికి ఏంటండి అని ఆలోచన వస్తాయి. ఏంటి కాదు, నువ్వు జీవము గల దేవుడు ఎక్కడున్నాడని వెతికి ఆయన నమ్మాలి, కనుగొనాలి, ధ్యానం చేయాలి. దేవుడు ఉన్నాడు, నమ్మువానికి ఫలం దయచేస్తాడు, నమ్మని వానికి ఏం చేయలేడు ఆయన. నాకు చూపించంటే నీ తలలో మైండ్ ఉంటుంది, ఆ మైండ్ చిన్న మెదడు పెద్ద మెదడు. మరి నీకు చూపించాలంటే నీ తలగా పగలగొట్టాలి కదా, పగలగొడితే చూపించగలదు. అలాగే దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మికొస్తే చాలు, దేవుడు ఉన్నాడనే ఆలోచన నీకు వస్తే చాలు. దేవుడు ఉన్నాడు అనే ఆలోచన లేకపోతే మానవుడే కాదు. ఎందుకంటే ప్రకృతి, భూమిని, ఆకాశాన్ని, పశుపక్షాది, వనవృక్షములను సమస్తమును ఆయన కలుగు చేశాడు ఒక నోటి మాట. ఈ ప్రకృతిని చూసి అయినా దేవుడు ఉన్నాడని నమ్మాలి. చాలా మంది ఎక్కడున్నాడు, ఉంటే అచ్చేయడా ఇచ్చేయడా, అసలు నువ్వు నమ్మినా నమ్మకమైన దేవుడు ఉన్నాడు అనే మాటలోనే నీ జీవితం ముడిపడదు. కనుకనే పిల్లారా, నమ్ముట వల్ల కృప ఆవరించబడి నమ్మాలి. రెండోది, ఆయన మాట వినాలి. నమ్మావు కదా, నమ్మిన వెంటనే చేయాలి, ఆయన మాట వినాలి. మత్తయి సువార్త 7:20 అంటాడు, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటాడు. చూసారు, ఆయన మాట వినాలి. యెషయా గ్రంథం 55:3 అంటాడు, చెవియొగ్గి నా ఎద్దుకు రండి, నా మాటలు మీరు విని అడగా మీరు బ్రతుకుదురు, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నీకు చూపుతాను. వినాలి ఆయన మాట. చెవియొగ్గి ఆయన మాట వింటే మనం బ్రతుకుతాము, ఆయన ఆజ్ఞలు గైకుంటే బ్రతుకుతాము. ఆయన కృప దావీదుకు చూపిన శాశ్వతమైన కృపనిస్తాడు. ఎంత మంచి దేవుడు పిల్లరా. ఆయన మాట వింటే చాలు. కృప చూపుటకు విడవక నీడని నేను కృప చూపుతున్నాను. ఎందుకంటే నిన్ను విడిచిపెట్టడానికి నేను దేవుడిని విడిచిపెట్టలేను. మనం విడిచిపెడతాం, దేవుడు మనల్ని పట్టుకుని విడిచిపెట్టాడు. అందుకే అంటున్నాడు, నువ్వు నమ్మటంలో ఉన్న విశ్వాసం వేరు, ఆయన మాట వినే నమ్మక జీవితం చేయటం. అందుకే నమ్ముట నీ వల్ల నమ్మాల్సిన సాధ్యమే, ఓకే. కానీ రెండో పాయింట్లో చూసేవాటికల్లా ఆయన మాట వినాలి. ఆయన మాట సత్యవంతమైంది, ఆయన మాట జీవం ఉంది,
ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో బలం ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంది, ఆయన మాటలో అగ్ని ఉంది, ఆయన మాటలో అభిషేకం. ఆయన మాట నిన్ను బ్రతికించింది, ఆయన మాట నిన్ను బాగు చేసింది, ఆయన మాట నీ జీవితాన్ని కడతా ఉంటుంది, ఆయన మాట నీకు ఆదరణ ఇచ్చింది, ఆయన మాట నీకు స్వస్థత కలిగించింది, ఆయన మాట సేద తీస్తాను. పిల్లలు, ఆయన మాటలో చాలా శక్తివంతం. అందుకని ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నీకు చూపుతాడు. మూడో భాగం, ఆయన మాట విన్నావు కదా, మాట విన్న వ్యక్తి ఏం చేద్దా, భయభక్తులు కలిగి 103వ కీర్తనలో రాయబడుతుంది. 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. మూడో భాగం, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. అంటే ఇక్కడ భయము, భక్తి, ఈ భయభక్తులు నమ్మావు, ఆయన మాట విన్నావు, నీవేం చేయాలంటే భయభక్తులు కలిగి. భయము భక్తి ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో, భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉందో అంత కృప నిన్ను ఆవరింపజేస్తున్నారా పిల్లరా? ఆ కృప నీవు పొందుకోవాలి అంటే భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. నామకార్థమైన క్రైస్తవ జీవితం మానుకుని ఒక శ్రేష్టమైన జీవితాన్ని చేయడానికి నీ మనస్సు, నీ హృదయం, నీ అంతరంగం, నీ స్వభావం ఇష్టపడితే ఖచ్చితంగా భక్తి వైరాగ్యం వచ్చింది, భక్తిలో శ్రేష్టత వచ్చింది, భక్తి నిన్ను ఆపత్కాలంలో కాపాడి, భక్తి నీ జీవితంలో ధైర్యాన్ని పుట్టించింది, భక్తి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించింది, నీ భక్తి నీకు విశ్వాసాన్ని కలిగించింది. ఎందుకంటే భక్తులను మనం చూస్తున్నాం బైబిల్లో చాలా మంది. వారి భక్తి వారికి ధైర్యం పుట్టించింది, వారి భక్తి వారికి నీతిని కలిగించింది, వారి భక్తి వారికి ఆపదలో నా దేవుడు ఉన్నాడని ధైర్యం కలిగించింది. నేను అదే అంటాను, భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయం ఎలా కలిగిందంటే దేవుడు ఉన్నాడనే భయం ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా దీంట్లో. ఎందుకంటే భయము లేని భక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి భయం ఉంటుంది, ఇష్టమైన కార్యాలు చేస్తారు, ఇష్టమైనటువంటి ఆలోచన చేస్తారు, వారికి నచ్చింది చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి భయం లేదు. ఎందుకంటే దేవుడు భయం లేని జనులు కట్టు విడిచి తిరుగుతూ ఉంటారు. దేవుని భయం లేని జనులు ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి దైవ భయం లేదు, దేవుని యొక్క ఆలోచన భయం లేదు, తండ్రి భయం ఉండదు, తల్లి భయం ఉండదు, అన్నదమ్ముల భయం ఉండదు, పెద్దల భయం ఉండదు, గురువుల భయం ఉండదు, పెద్దవాళ్ళ యొక్క భయం ఉండదు. ఎందుకంటే ఎవరి భయం లేని వాళ్ళు దేవునికి విరోధైపోతారు. పిల్లరా, భయం, దేవుడు ఉన్నాడనే భయం కలిగితే నీ జీవితంలో నీకు కలిగే భయాలన్నీ కూడా దూరం అయిపోతాయి. రెండోది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 3వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవడు దీనుడై వణుకుచుండునో, ఆయన మాట విని వణుకుచుండునో వాడి మీదకు దేవుని దృష్టి. ఆ వాక్యం చదువుకుని దాంట్లో ఉంటుంది. దేవుని దృష్టి రావాలంటే దేవుని భయం కావాలి కదా. దేవుని భయం లేకుండా భక్తి రాదు. నేను భక్తి చేస్తున్నానంటే భయం లేకుండా ఏం భక్తి చేస్తాను? భయం ఉంది, భక్తి లేదు. భక్తి ఉంది కానీ ఏమి లేదు, భయం లేదు. ఈ రెండు కావాలి, ఈ రెండు అవసరం, ఈ రెండు శ్రేష్టమైనవి. అందుకని యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలం, యెహోవా యందు భయము పవిత్రతకు మూలం, యెహోవా యందు భయము ఐశ్వర్యానికి మూలం, యెహోవా యందు భయము ఆ యొక్క సువాసనిస్తాడు. భయం కావాలి, భక్తి కూడా కావాలి. భక్తిని మన భక్తిని మెచ్చుతాడు దేవుడు.
యెహోవా భక్తుల మరణం యెహోవా దృష్టికి విలువైన జీవితం చేయాలి భక్తులు. 4వ భాగం ప్రార్థన చేయాలి. భయభక్తులు కలిగిన నీవు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. రోమపత్రిక 10వ అధ్యాయం అనుకుంటా, రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. యూదుడని గ్రీకు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై. కృప. నువ్వు ప్రార్థన లేకుండా ఉదయాన్నే లేచి ప్రార్థన లేకుండా ఏం చేయాలి? యేసు ప్రభువారు మార్క్స్ వార్త 1:35 ఆయనే ఉదయకాలం వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నాడు. ఇంకా చీకటిగా ఉండగానే ప్రార్థన చేశాడు. ఆయన శరీరధారి అయిన దినాల్లో ఆయన ఆ యొక్క కన్నీళ్లతోనూ మహారోదనతోనూ తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. మనము కూడా ప్రార్థన చేయాలి. భక్తులు ప్రార్థన చేయబట్టే కదా వారి జీవితాలు గొప్ప కార్యాలు చేస్తున్నారు. దావీదు ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు, దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు, మోషే అనుదినం ప్రార్థన చేస్తున్నారు. మన ఆత్మీయ జీవితాల్లో ప్రార్థన ప్రాకారం కావాలి, ప్రార్థన బలిపీఠం కట్టుకోవాలి, ప్రార్థన అగ్నిగా మనం మార్చుకోవాలి, ప్రార్థన ధూపం కలిగి ఉండాలి. ఎప్పుడు ఎప్పుడు ప్రార్థన ధూపం సింహాసనాన్ని కాదు. ప్రార్థన లేని పాపం కదా. ప్రార్థన చేయకపోవడమే పాపం. ప్రార్థన చేయకుండా నేను ఇచ్చేస్తున్నానంటే అది చెప్పుకోలేనటువంటి మాట కాదు. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయనటువంటి పెదవులు, ప్రార్థన చేయనటువంటి నోరు, ప్రార్థన చేయనటువంటి కార్యాలన్నీ కూడా దేవుడికి ఇలా ప్రార్థన చేయాలి. ప్రార్థనలోనే మహత్తరమైన శక్తి దాగి. ఇంకొక మాట చెప్తాను, 5వ మాట. అహంకారులను ఎదిరించి దేవుడు దీనులకు కృప అనుగ్రహించాడు. ఎవరికి ఇస్తాడు కృప? ఆయన 1 పేతురు 5:5 కిందకి వస్తే, చిన్నలారా పెద్దలకు లోబడి దేవుడి యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనసుకులేదు తగిన సమయం దేవుడు ఇచ్చేస్తాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనిపిస్తాడు. మళ్ళీ ఉన్నటువంటి గర్వము, అహంకార, మతం, ఆశ్చర్యములు, వ్యతిరేకమైన స్వభావాల నుంచి విడిపించబడితే ఆయన కృప అనుగ్రహించబడుతుంది. మన ఆత్మీయ జీవితంలో కృప పొందుకోవాలి. కృప పొందుకోవాలి అంటే ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన కృప జీవము కంటే ఉత్తమమైంది. పిల్లరా, ఈ ఉదయకాలంలో కృప పొందుకుంటున్నాను. ఈ ఉదయకాలంలో నీ కుటుంబ సమస్యలు, బాధ, వేదన, దుఃఖము, భయం, ఆందోళన కలిగి కుటుంబంలో ఉన్నటువంటి అలజడి ద్వారా కంగారుగా కలవరపడుతున్నావా? భయపడకు, దేవునికి తోడుగా ఉంటాడు. దిగులు పడవద్దు, దేవుడిని చేయి పట్టుకున్నాడు. నువ్వు వేదన పడుతున్నావు, నువ్వు దుఃఖపడుతున్నావు, నువ్వు ఆర్థికంగా ఎంతో నలిగిపోయావు. నా అనేవారే నమ్మితే నన్ను మోసం చేశారు, నా కుటుంబీకులే నన్ను ఇట్లా చూస్తూ ఉన్నారు, నా బంధువులు, నా స్నేహితుల మధ్యలో నన్ను ఏడం చేస్తున్నారు అని నువ్వు దిగులు పడుతున్నావా? నిందకు ప్రతిగా రెట్టింపు గంటనిస్తాడు ఆయన, అవమాన ప్రతిగా పొలదండనిస్తాడు ఆయన. నువ్వు భయపడాల్సిన పని, ఆయన చేయి నిన్ను పట్టుకుంటూ విడిచిపెట్టాడు ఆయన. అందుకని ఉదయ కాలంలో కృపతో ఆయన నింపుతుందండి. ఆయన కృప రెక్కల నీడ కిందకు రాలి, ఆయన కృపలోనూ భద్రపరచబడాలి, ఆ కృపలోనూ నిలిచి ఉండాలి, ఆ కృప కొరకై ఎదురు చూడాలి. ఉదయకాలంలో కృపలో నిలబడినట్లుగా మనం ప్రార్థన చేసుకున్నాం. ఎలాంటి సమస్య ఉన్నా పర్వాలేదు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పర్వాలేదు, ఎలాంటి బాధతో ఉన్నా పర్వాలేదు, ఆ కృప అనే సంఘముడు కృపాసక్తి సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. కృపను గురించి పాడుతూ, కృపను గురించి చెప్తూ ఆయన మన కొరకై కృపా మహేశ్వర్యంలోనికి వెళ్ళిపోతున్నాడు. మళ్ళా ఈ లోకానికి వచ్చాడు, పరిశుద్ధాత్మను పంపాడు. పెళ్లి కుమార్తె సంఘము రేపు కృపలోనే నిలబడాలి. ఆ కృపలో నిలబడ్డప్పుడే ఆ కృప కలిగినటువంటి వారిని ఆయన ఎత్తుకుని వెళ్ళిపోతాడు. రేపు ఎవరే కాలంలో ఆ కృపను గురించి నువ్వు వింటూ, ఆ కృపలో ధ్యానం చేస్తూ, కృపా కనికరం గల దేవుడిని నువ్వు ఆరాధిస్తూ, ఆ కృపలోనే నువ్వు బలం పొందుకోవాలి, ఆ కృపలోనే నువ్వు శక్తి పొందుకోవాలి, ఆ కృపలోనే నిలబడి యేసు నీ కొరకు
కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాడు ఆయన. నీ కొరకు రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి మృతుడి తిరిగి లేచాడు ఆయన. మళ్ళా ఆయన పరిశుద్ధాత్మను పంపాడు మన కొరకు. మళ్ళా ఆయన రాబోతున్నాడు. సిద్ధపడు, కృపలో నిలబడు. దేవుడిని జీవించడు కాక. ఈ ఉదయ కాలంలో దేవుడిని జీవించడు కాక. ఈ ఉదయ కాలంలో దేవుడిని ఆశ్రయించడు కాక. ఈ ఉదయ కాలంలో కృపతో నింపుడు కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.